హలో ఎవ్రీవన్. డీసీ యూనివర్స్ లో గ్రీన్ ల్యాంటర్న్ స్టోరీ ఫైనల్లీ స్టార్ట్ అయింది. కానీ ఈ ఫస్ట్ ఎపిసోడ్ ని చూస్తే మనకి ఒక నార్మల్ సూపర్ హీరో ఆరిజిన్ స్టోరీలా అనిపించదు. ఎందుకంటే ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనకి యంగ్ జాన్ స్టూవర్ట్, ఆల్రెడీ ఫేమస్ అయిన హాల్ జార్డన్, ఒక స్ట్రేంజ్ ఫాదర్ సన్ మూమెంట్ ఇవన్నీ చూపించి స్టోరీని డైరెక్ట్ గా 2016 కి తీసుకెళ్లిపోతారు. అక్కడ హాల్ జార్డన్ తన ట్రైనీ జాన్ స్టూవర్ట్ తో కలిసి ఒక స్మాల్ టౌన్ కి వెళ్తాడు. అక్కడ జరిగిన ఒక షూటింగ్ వెనక ఏలియన్స్ ఉన్నాయని హాల్ సస్పెక్ట్ చేస్తాడు. కానీ ఆ ఇన్వెస్టిగేషన్ మెల్లగా ఒక మచ్ బిగ్గర్ కాన్స్పిరసీగా మారుతుంది. అండ్ ఎపిసోడ్ ఎండింగ్ లో 10 years ఫ్యూచర్ కి జంప్ అయ్యి జాన్ స్టూవర్ట్ తన మెంటర్ హాల్ జార్డన్ డెడ్ బాడీని చూస్తాడు. అసలు 2016 లో ఏం జరిగింది, హాల్ కి 2026 లో ఏమైంది, అండ్ ఈ రెండు టైమ్ లైన్స్ మధ్య కనెక్షన్ ఏంటి? ఇప్పుడు ఎపిసోడ్ 1 ని ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ 1996 లో ఉంటుంది. ఒక ఇంట్లో కొంతమంది పిల్లలు టెలివిజన్ చూస్తూ ఉంటారు. టీవీలో ఉన్నది ఆర్డినరీ పర్సన్ అయితే కాదు, హాల్ జార్డన్. అప్పటికే హాల్ ఎర్త్ లో ఫేమస్ గ్రీన్ ల్యాంటర్న్. ఇంటర్వ్యూలో హాల్ తన గ్రీన్ ల్యాంటర్న్ లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. గ్రీన్ ల్యాంటర్న్స్ అంటే బేసికల్లీ యూనివర్స్ లో డిఫరెంట్ ఏరియాస్ ని ప్రొటెక్ట్ చేసే పీస్ కీపర్స్. హాల్ కూడా ఎర్త్ ఉన్న ఏరియాకి అసైన్డ్ ల్యాంటర్న్. అండ్ ఇంటర్వ్యూవర్ ఆబ్వియస్ గా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారు, అసలు గ్రీన్ ల్యాంటర్న్ అవ్వడానికి టెస్ట్ ఏంటి? హాల్ ఆన్సర్ సింపుల్ గా చెప్తాడు, ఆర్ యు అఫ్రైడ్, అంటే నీకు భయం ఉందా? హాల్ కి చైల్డ్హుడ్ లో తన ఫాదర్ ని ఒక ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ లో లూజ్ అయ్యాడు. ఆ లాస్ తర్వాత తన లైఫ్ లో భయపడడానికి ఏం మిగలేదని హాల్ అనుకుంటాడు. ఇక్కడ ఎపిసోడ్ ఒక వెరీ ఇంపార్టెంట్ ఐడియాని ఇంట్రడ్యూస్ చేస్తుంది, అదే ఫియర్, భయం. గ్రీన్ ల్యాంటర్న్ అవ్వడానికి పవర్ కన్నా విల్ పవర్ ఇంపార్టెంట్, ఫియర్ ని ఫేస్ చేయగలిగే ఎబిలిటీ ఇంపార్టెంట్. అండ్ ఈ ఇంటర్వ్యూని చూస్తున్న పిల్లల్లో ఒకడు జాన్ స్టీవర్ట్. జాన్ కి హాల్ అంటే ఆల్రెడీ ఇన్స్పిరేషన్. తను కూడా ఫ్యూచర్ లో గ్రీన్ ల్యాంటర్న్ అవ్వాలనే డిజైర్ అప్పటికే ఉన్నట్టు సీన్ సజెస్ట్ చేస్తుంది. కానీ అప్పుడే జాన్ ఫాదర్ ఇంటికి వస్తాడు. మిలిటరీ యూనిఫామ్ లో ఉన్న తన ఫాదర్ జాన్ ని బయటకి తీసుకెళ్తాడు. ఒక వాల్ దగ్గర జాన్ ని నిలబెడతాడు. హెడ్ మీద ఒక యాపిల్ పెట్టుకోమంటాడు. తర్వాత ఫాదర్ గన్ ఎయిమ్ చేస్తూ అడుగుతాడు, ఆర్ యు అఫ్రైడ్ అని. జాన్ నో సార్ అని చెప్తాడు. నెక్స్ట్ సెకండ్ బ్యాంగ్, బుల్లెట్ యాపిల్ హిట్ చేస్తుంది. జాన్ కి ఏం కాదు. అండ్ ఫాదర్ సన్ ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఫస్ట్ టైం చూస్తే ఇది చాలా డిస్టర్బింగ్ సీన్. ఈ ఫాదర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే డౌట్ మనకు వస్తుంది. కానీ లేటర్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడే ఆన్సర్ కి ఫౌండేషన్ వేస్తారు. జాన్ కి చైల్డ్హుడ్ నుంచి ఫియర్ ని కంట్రోల్ చేయడానికి ట్రైన్ చేస్తున్నారు. బికాస్ తన ఫాదర్ కి జాన్ ఫ్యూచర్ లో గ్రీన్ ల్యాంటర్న్ అవ్వగలడని ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. సో జాన్ చైల్డ్హుడ్ నుంచి ఆర్డినరీ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ చెయ్యలేదు. ఫియర్ ని ఫేస్ చేయడం తన లైఫ్ లో ట్రైనింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టోరీ డైరెక్ట్ గా 2016 కి జంప్ అవుతుంది. జాన్ స్టీవర్ట్ ఇప్పుడు అడల్ట్, జిమ్ లో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హాల్ జార్డన్ తన కార్ లో వస్తాడు. హాల్ ని చూస్తే లెజెండరీ గ్రీన్ ల్యాంటర్న్ లా కాకుండా 2 weeks నుంచి మిస్సింగ్ అయ్యి ఇప్పుడే పార్టీ నుంచి వచ్చిన పర్సన్ లాగా ఉంటాడు. జాన్ కి ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే జాన్ కి హాల్ దగ్గర ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి 2 months అయింది. కానీ హాల్ మధ్యలో ఆల్మోస్ట్ 2 weeks అసలు కాంటాక్ట్ లో లేడు. అండ్ జాన్ కి ఇంకా గ్రీన్ ల్యాంటర్న్ రింగ్ ప్రాపర్ గా యూజ్ చేయడానికి ఛాన్స్ కూడా రాలేదు. కార్ లో ట్రావెల్ చేస్తూ జాన్ హాల్ ని క్వశ్చన్ అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావు? హాల్ ఒక ప్లానెట్ గురించి చెప్తాడు, అదే ఫారన్ 4. ఆ ప్లానెట్ సివిల్ వార్ ఏజ్ లో ఉందని, అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వెళ్ళానని చెప్తాడు. అంటే హాల్ కి గ్రీన్ ల్యాంటర్న్ జాబ్ ఎర్త్ మీద సూపర్ హీరోస్ లాగా క్రైమ్ ఫైట్ చేయడం మాత్రమే కాదు, యూనివర్స్ లో డిఫరెంట్ ప్లానెట్స్ మధ్య ప్రాబ్లమ్స్ ని కూడా హ్యాండిల్ చేయాలి. జాన్ కి ఫ్రస్ట్రేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. 2 months నుంచి ట్రైనింగ్ చేస్తున్నాను, కానీ రింగ్ ని ఒక్కసారి కూడా ప్రాపర్ గా వియర్ చేయలేదు. హాల్ మాత్రం క్యాజువల్ గా ఉంటాడు. ఎందుకంటే గ్రీన్ ల్యాంటర్న్ రింగ్ ర్యాండమ్ గా ఎవరైనా వేసుకుంటే వర్క్ అవ్వదు. రింగ్ వీరర్ ని చూస్ చేస్తుంది. హాల్ కి రింగ్ తన దగ్గరికి ఎలా వచ్చిందో లేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ జాన్ కేసులో ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ ఉంది. జాన్ ని గార్డియన్స్ ఆఫ్ ఓ స్పెషల్లీ సెలెక్ట్ చేస్తారు. సో జాన్ నార్మల్ క్యాండిడేట్ కాదు. హీ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్ యాజ్ హాల్ జార్డన్స్ పాసిబుల్ రీప్లేస్మెంట్ ఆర్ లేదా బ్యాకప్ అని చెప్పొచ్చు. అండ్ హాల్ కి ఆ ఐడియా అస్సలు నచ్చదు. బికాజ్ హాల్ డైరెక్ట్ గా చెప్తాడు, నేను రిటైర్ అయ్యే ప్లాన్ లో లేను అని. ఇప్పుడు ఎపిసోడ్ లో చాలా ఇంపార్టెంట్ సీన్ వస్తుంది. హాల్ తన గ్రీన్ ల్యాంటర్న్ రింగ్ ని ఫింగర్ నుంచి తీసేస్తాడు, డాష్ బోర్డ్ మీద పెట్టేస్తాడు. జాన్ కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. హాల్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. సడన్లీ హాల్ మూవింగ్ కార్ నుంచి జంప్ అయిపోతాడు. జాన్ ఎలాంటి కార్ లో మిగిలిపోతాడు. కార్ రోడ్డు మీద కంట్రోల్ పోగొట్టుకుని మౌంటైన్, అదే క్లిఫ్ వైపు వెళ్తుంది. జాన్ కి వేరే ఆప్షన్ లేదు. తన రింగ్ ని ఫింగర్ కి పెట్టుకుంటాడు. అప్పుడే గ్రీన్ ల్యాంటర్న్ పవర్ యాక్టివేట్ అవుతుంది. జాన్ తన ఇమాజినేషన్ తో ఒక బబుల్ వ్రాప్ టైప్ కన్స్ట్రక్ట్ క్రియేట్ చేసి తన బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటాడు. ఆ కార్ హవెవర్ సర్వైవ్ అవ్వదు. జాన్ సర్వైవ్ అవుతాడు. కానీ ఆబ్వియస్లీ జాన్ కి హాల్ మీద ఫుల్ కోపం. ఇదే హాల్ యొక్క స్టైల్ ట్రైనింగ్. పవర్ ని క్లాస్ రూమ్ లో నేర్పించడం కాదు, డేంజర్ లో పడితే పవర్ ఎలా యూజ్ చేయాలో నేర్పించడం. జాన్ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. తన ఫాదర్ కి ఫోన్ చేస్తాడు. హాల్ తన మీద మర్డర్ అటెంప్ట్ చేసినట్టు కంప్లైంట్ చేస్తాడు. ఫాదర్ మాత్రం కామ్ గా కూల్ అవ్వు, స్టే ద కోర్స్ అని చెప్తాడు. జాన్ కి ట్రైనింగ్ ఎందుకు అవసరమో తన ఫాదర్ కి ఆల్రెడీ తెలుసు. జాన్ ఫాదర్ తో ఫోన్ లో మాట్లాడిన తర్వాత
జాన్ ఫింగర్ లో ఉన్న రింగ్ సడన్లీ యాక్టివేట్ అవుతుంది. గ్రీన్ లైట్ స్ప్రెడ్ అవుతుంది అండ్ జాన్ ముందు యంగ్ లుకింగ్ హాల్ జార్డన్ అపీర్ అవుతాడు. కానీ ఇది రియల్ హాల్ కాదు. జాన్ కి కూడా ఫస్ట్ కన్ఫ్యూజన్. ఈ హాల్ కి జాన్ ఎవరో తెలియదు. అసలు జాన్ ని చూసి నువ్వెవరు అనే రేంజ్ లో రియాక్ట్ అవుతాడు. అప్పుడే జాన్ రియలైజ్ అవుతాడు ఇది హాల్ జార్డన్ కాన్సియస్నెస్ బ్యాకప్ అని చెప్పి. గ్రీన్ ల్యాంటర్స్ రెగ్యులర్ గా తన కాన్సియస్ ని రింగ్ లో బ్యాకప్ చేసుకుంటారు. ఫ్యూచర్ లో ల్యాంటన్ కి ఏమైనా జరిగితే ఆ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక షాకింగ్ డీటెయిల్ రివీల్ అవుతుంది. ఈ బ్యాకప్ హాల్ 2006 లో ఉన్న వెర్షన్, అంటే కరెంట్ ఇయర్ 2016. బట్ హాల్ లాస్ట్ 10 years నుంచి తన కాన్సియస్నెస్ బ్యాకప్ చేయలేదు. క్వశ్చన్ వచ్చేసి 2006లో ఏం జరిగింది? ఎందుకు హాల్ గార్డియన్స్ ని ట్రస్ట్ చేయడం ఆపేశాడు? ఎందుకు బ్యాకప్ ప్రాసెస్ స్టాప్ చేశాడు? ఎపిసోడ్ ఇమ్మీడియట్ ఆన్సర్ ఇవ్వదు. బ్యాకప్ హాల్ ఒక మెసేజ్ కోసం వచ్చాడు. తన ప్రెసెంట్ డే సెల్ఫ్ కి చెప్పాల్సిన మెసేజ్. ఆ మెసేజ్ వచ్చేసి దేర్స్ హెయిల్ ఇన్ రష్విల్లే, నెబ్రాస్కా. ఇది లిటరల్ వెదర్ రిపోర్ట్ కాదు. హాల్ కి అర్థమయ్యే సీక్రెట్ వార్నింగ్. రష్విల్లేలో సంథింగ్ రాంగ్ ఉంది అని. మీన్ వైల్ రియల్ హాల్ జార్డన్ ఆల్రెడీ టాకో స్టాండ్ దగ్గర ఉంటాడు. అక్కడ లోకల్ పీపుల్ హాల్ ని రికాగ్నైజ్ చేస్తారు. ఎందుకంటే ఎర్త్ లో ఆల్రెడీ ఫేమస్ సూపర్ హీరో. జాన్ ఫైనల్లీ అక్కడ రీచ్ అవుతాడు. హాల్ ని కన్ఫ్రంట్ చేస్తాడు. కార్ ఇన్సిడెంట్ గురించి ఫుల్ కంప్లైంట్. కానీ జాన్ ఇంపార్టెంట్ మెసేజ్ చెప్తాడు. యువర్ రింగ్ గేవ్ మీ ఏ మెసేజ్ అని. రష్విల్లే గురించి చెప్పగానే హాల్ యాటిట్యూడ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. అంటిల్ దాని క్యాజువల్ గా ఉన్న హాల్ సడన్లీ సీరియస్ అయిపోతాడు. హీ నోస్ రష్విల్లే ఇంపార్టెంట్ అని. హాల్ ఇమీడియట్ గా అక్కడికి ఫ్లై అయిపోతాడు. జాన్ కి మాత్రం రింగ్ తో ఫ్లయింగ్ ఎబిలిటీ ఇంకా ప్రాపర్ గా రాలేదు. సో హాల్ స్కైలో వెళ్ళిపోతే జాన్ నార్మల్ హ్యూమన్ లాగా ఫ్లైట్ ఎక్కాలి. ఇక్కడ మనకి హాల్ అండ్ జాన్ మధ్య డిఫరెన్స్ క్లియర్ గా చూపిస్తారు. వన్ ఈజ్ ఏ వెటరన్ ల్యాంటర్న్, అనదర్ వన్ ఈజ్ స్టిల్ లెర్నింగ్. జాన్ ఎవెన్చువల్లీ ప్లేన్ లో రష్విల్లేకి బయలుదేరతాడు. జాన్ రష్విల్లే రీచ్ అయ్యే టైం కి టౌన్ లో హ్యూజ్ పోలీస్ యాక్టివిటీ ఉంటుంది. ఎమర్జెన్సీ వెహికల్స్, పోలీసు అండ్ ఒక హై స్కూల్ ఫుట్బాల్ ఫీల్డ్ దగ్గర క్రైమ్ సీన్ అండ్ అక్కడ మల్టిపుల్ పీపుల్ డెడ్. ఫస్ట్ లుక్ కి ఇది ఆర్డినరీ మాస్ షూటింగ్ లా కనిపిస్తుంది. కానీ హాల్ కి సంథింగ్ ఫీల్స్ రాంగ్. షెరీఫ్ కెర్రీ కేన్ అక్కడ ఇన్వెస్టిగేషన్ హ్యాండిల్ చేస్తుంది. ఆమె హాల్ ని చూసి ఇమీడియట్ గా రికాగ్నైజ్ చేస్తుంది. కానీ ఒక ప్రాబ్లం ఉంది. హాల్ గ్రీన్ ల్యాంటర్న్ అయినా ఈ క్రైమ్ రష్విల్లే లోకల్ జ్యూరిస్డిక్షన్ లో జరుగుతుంది. సో షెరీఫ్ క్లియర్ గా చెప్తుంది ఇది నా టౌన్, నువ్వు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ని కంట్రోల్ చేయలేవు. హాల్ కి హవెవర్ ఒక డిఫరెంట్ సస్పిషన్. తన అబ్జర్వేషన్ ప్రకారం డెడ్ బాడీస్ యాక్చువల్లీ ఏలియన్స్ అని, హ్యూమన్ డిస్గైజ్ లో ఉన్న ఏలియన్స్. షెరీఫ్ ఫస్ట్ లో నమ్మదు. కానీ హాల్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ నోటీస్ చేస్తాడు. మాస్ షూటింగ్ జరిగిన ప్లేస్ అయినా పీపుల్ రియాక్షన్స్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లో లేవు. సంథింగ్ డజంట్ ఫీల్ రైట్ అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అప్పుడే హాల్ అండ్ జాన్ క్రౌడ్ లో ఒక సస్పీషియస్ పర్సన్ ని నోటీస్ చేస్తారు. వాడు నార్మల్ గా బిహేవ్ చేస్తున్నట్టు ఉంటాడు. కానీ ల్యాంటర్న్ సస్పిషన్స్ పడగానే రన్. జాన్ ఇమీడియట్ గా చేజ్ చేస్తాడు. లాంగ్ చేజ్ తర్వాత జాన్ ఆ పర్సన్ ని క్యాచ్ చేస్తాడు. షెరీఫ్ కెర్రీ అరెస్ట్ చేస్తుంది. నౌ మనకి ఫస్ట్ ఏలియన్ సస్పెక్ట్ దొరికాడు. బట్ హాల్ కి ఇంకా ప్రూఫ్ కావాలి. సస్పెక్ట్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. కానీ షెరీఫ్ హాల్ కి డైరెక్ట్ ఇంట్రాగేషన్ పర్మిషన్ ఇవ్వదు. సో హాల్ అండ్ జాన్ లోకల్ బార్ కి వెళ్తారు. ఇక్కడ ఎపిసోడ్ సూపర్ హీరో లోర్ ని నేచురల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. జాన్ కి హాల్ ట్రైనింగ్ ఇవ్వడానికి మెయిన్ లెసన్. రింగ్ అంటే టాయ్ కాదు. గ్రీన్ ల్యాంటర్న్ రింగ్ చాలా పవర్ఫుల్ వెపన్. ఫ్లైట్, ప్రొటెక్షన్, కన్స్ట్రక్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ పవర్స్, చాలా టైమింగ్స్ చేయగలదు. కానీ పవర్ ఉందని ఎవ్రీ సిచ్యువేషన్ లో పవర్ యూజ్ చేయకూడదు. హాల్ జాన్ కి చెప్పే మెయిన్ లెసన్ రింగ్ ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదు అనేది యాక్చువల్ స్కిల్. బికాస్ రింగ్ ఎనర్జీ లిమిటెడ్ ఉంటుంది. పవర్ అయిపోతే రీఛార్జ్ చెయ్యాలి. సో బ్యాటిల్లో ర్యాండమ్ గా హ్యూజ్ కన్స్ట్రక్ట్స్ క్రియేట్ చేస్తూ ఎనర్జీ వేస్ట్ చేస్తే ఎనిమీ ఎగ్జాక్ట్లీ ఆ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తాడు. జాన్ కి ఇది ఇంపార్టెంట్ లెసన్. బికాస్ గ్రీన్ ల్యాంటర్న్ అవ్వడం అంటే పవర్ పొందడం కాదు, పవర్ ని కంట్రోల్ చేయడం. బార్ కన్వర్జేషన్ లో జాన్ ఫైనల్లీ హాల్ ని డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తాడు. నువ్వు గ్రీన్ ల్యాంటర్న్ ఎలా అయ్యావని. హాల్ తన పాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తను టెస్ట్ పైలట్, తన ఫాదర్ కూడా పైలట్. తన ఫాదర్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఒక పైలట్ లో అబెన్సర్ స్పేస్ క్రాఫ్ట్ ఎర్త్ మీద క్రాష్ అయింది. అబెన్సర్ డైయింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు తన రింగ్ నెక్స్ట్ వర్తీ పర్సన్ కోసం సర్చ్ చేస్తుంది. ఆ రింగ్ హాల్ ని సెలెక్ట్ చేస్తుంది. రింగ్ హాల్ ని గ్రీన్ ఎనర్జీ బబుల్ లో తీసుకెళ్తుంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఆర్ యు అఫ్రైడ్ అని. హాల్ ఆన్సర్ నో. ఆ మూమెంట్ తో హాల్ జార్డన్ గ్రీన్ ల్యాంటర్న్ కార్ప్స్ లో మెంబర్ అవుతాడు. కానీ హాల్ ఇప్పుడు ఒక షాకింగ్ సస్పిషన్ షేర్ చేస్తాడు. అబెన్సర్ యాక్సిడెంట్ కాదు, ఈ షిప్ మైట్ హ్యావ్ బిన్ షాట్ డౌన్ అని చెప్పి. అండ్ హల్ కి గార్డియన్స్ ఆఫ్ వో మీద ఆల్రెడీ డౌట్ ఉంది. వై? ఎందుకంటే గార్డియన్స్ ఎర్త్ కి ల్యాంటర్న్స్ ని అన్నెసెసరీగా అప్రోచ్ అవ్వకూడదని వాంట్ చేస్తున్నారు. సో క్వశ్చన్ వచ్చి అబెన్సర్ ఎర్త్ కి ఎందుకు వచ్చాడు, ఆయన్ని ఎవరు అటాక్ చేశారు, గార్డియన్స్ కి ఎర్త్ మీద ఏం ఇంట్రెస్ట్ ఉంది. ఎపిసోడ్ ఆన్సర్ ఇవ్వదు, కానీ మిస్టరీ బిగ్గర్ చేస్తుంది. తర్వాత సెక్టర్ 2814 హాల్ జాన్ కి గ్రీన్ ల్యాంటర్న్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎర్త్ ఉన్న రీజియన్ సెక్టర్ 2814. నార్మల్లీ ఒక సెక్టర్ ని ఒక ల్యాంటర్న్ ప్రొటెక్ట్ చేస్తాడు. 2016 టైమ్ లైన్ లో ఎర్త్ బార్న్ గ్రీన్ ల్యాంటర్న్ గా హాల్ ఒక్కడే ఉన్నాడు. జాన్ స్టిల్ ట్రైనీ. అండ్ హాల్ క్లియర్ గా చెప్తాడు,
నేను చనిపోయే వరకు రింగ్ నా దగ్గర ఉంటుంది. మీనింగ్ జాన్ కి ఇమీడియట్ గా రింగ్ ఇవ్వడం హాల్ ఇంటెన్షన్ కాదు. బట్ ఎపిసోడ్ ఎండింగ్ చూస్తే ఈ డైలాగ్ చాలా ఇంపార్టెంట్ గా మారుతుంది. బికాజ్ ఎగ్జాక్ట్లీ 10 years తర్వాత హాల్ చనిపోతాడు అండ్ రింగ్ ఏమో మిస్ అవుతుంది. నౌ బిగ్గెస్ట్ ప్రాబ్లం, షెరీఫ్ కెర్రీ ఏలియన్స్ ఆస్పెక్ట్ ని హాల్ ఇంట్రాగేట్ చెయ్యనివ్వదు. సో హాల్ కి ఒక ఐడియా వస్తుంది, అరెస్ట్ అవ్వాలి. ఎందుకంటే సస్పెక్ట్ జైల్లో ఉన్నాడు. సో హాల్ కూడా జైల్లో ఉంటే డైరెక్ట్ గా మాట్లాడగలడు. సో హాల్ లోకల్ బార్ లో ఇంటెన్షనల్లీ ఫైట్ స్టార్ట్ చేస్తాడు. టౌన్ పీపుల్ తో గొడవ పెట్టుకుంటాడు. సో అక్కడికి పోలీసులు వస్తారు. హాల్ ఏమో అరెస్ట్ అవుతాడు. కానీ కెర్రీ హాల్ ని బాగా అండర్స్టాండ్ చేస్తుంది. ఆమెకి హాల్ ఇంటెన్షన్ ఇమీడియట్ గా అర్థం అయిపోతుంది. సో నార్మల్ జైల్ సెల్ లో పెట్టకుండా బ్రూమ్ క్లాజెట్ లోకి లాక్ చేస్తుంది. హాల్ ప్లాన్ ఏమో మొత్తం ఫెయిల్ అవుతుంది. బట్ ఈ సీన్స్ మధ్య హాల్ అండ్ షెరీఫ్ కర్రీ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కనెక్షన్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య క్యాజువల్ ఫెమిలియారిటీ ఉంది. ఫ్యూచర్ 2026 టైమ్ లైన్ లో ఈ రిలేషన్షిప్ ఇంకా ఇంపార్టెంట్ అవ్వబోతుందని ఎపిసోడ్ హింట్ ఇస్తుంది. జాన్ అండ్ జోయి. మీన్ వైల్ జాన్ లోకల్ టౌన్ లో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు జోయి మెకాన్ ని మీట్ అవుతాడు. ఇక్కడ జాన్ కి పర్సనల్ సైడ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. జోయికి గ్రీన్ ల్యాంటర్న్స్ గురించి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. ఆమె క్యాజువల్ గా జాన్ తో ఇంటరాక్ట్ చేస్తుంది. కానీ లేటర్ రివీల్ అవుతుంది జోయి అనే లేడీ విలియం మెకోన్ కి మ్యారీడ్ అని. అండ్ విలియం మెకోన్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సస్పిషియస్ పీపుల్ ఇన్ రష్విల్లే. సో ఈ సింపుల్ లుకింగ్ ఎన్కౌంటర్ కూడా లేటర్ స్టోరీకి ఇంపార్టెంట్ సెటప్ అని చెప్పొచ్చు. హాల్ అరెస్ట్ అయ్యాక నెక్స్ట్ డే కోర్టుకి తీసుకెళ్తారు. అక్కడ బిల్లీ మెకోన్ ఎంటర్ అవుతాడు. బిల్లీ లోకల్ లాయర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రివీల్, బిల్లీ షెరీఫ్ కెర్రీ యొక్క హస్బెండ్. బిల్లీ హాల్ ని బెయిల్ అవుట్ చేస్తాడు. దెన్ హాల్ అండ్ జాన్ ని తన ఫ్యామిలీ రాంచ్ కి డిన్నర్ కి ఇన్వైట్ చేస్తాడు. ఇనిషియల్లీ నార్మల్ రిచ్ ఫ్యామిలీ రాంచ్ లాగా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళాక ఆర్మడ్ గార్డ్స్, వెపన్స్, సెక్యూరిటీ, మిలిటరీ స్టైల్ ప్రిపరేషన్స్ అప్పుడే మనకి అర్థమవుతుంది మెకన్ ఫ్యామిలీ ఆర్డినరీ ఫ్యామిలీ కాదు అని. బిల్లీ ఫాదర్ విలియం మెకాన్. ఆయన రష్విల్లేలో ఏలియన్స్ ఉన్నాయని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాడు. తన థియరీ ఏంటంటే ఏలియన్స్ ఎత్త మీద సీక్రెట్ గా గ్యాదర్ అవుతున్నారు. మేబీ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సంథింగ్ బిగ్గర్ అని. అండ్ పోలీస్ కస్టడీలో ఉన్న ఏలియన్స్ ఆస్పెక్ట్ ఆ ఇన్వేషన్ కి అడ్వాన్స్ మెంబర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. విలియం మెకాన్ బిహైండ్ ఒక మచ్ లార్జర్ నెట్వర్క్ ఉందని కూడా హింట్స్ ఉంటాయి. ఆయన ఎగ్జాక్ట్లీ ఎవరి కోసం ఈ ప్లేస్ ని మేనేజ్ చేస్తున్నాడో ఎన్డీఏ వల్ల రివీల్ చెయ్యదు. మీనింగ్ మెకాన్ వెనక ఇంకా పవర్ఫుల్ పర్సన్ ఎవరో ఉండొచ్చు. అండ్ ఆర్మడ్ మిలిటరీ ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది. సో రష్విల్లే మిస్టరీ ఇప్పుడు లోకల్ మర్డర్ కేస్ కాదు, ఏలియన్ ఇన్వేషన్ పాసిబిలిటీ వరకు వెళ్లిపోయింది. నెక్స్ట్ మార్నింగ్ హాల్ ఫైనల్లీ సస్పెక్ట్ ని ఇంట్రోగేట్ చేయడానికి పర్మిషన్ పొందుతాడు. సస్పెక్ట్ పేరు వైలన్ శాండర్స్. హీ లుక్స్ కంప్లీట్లీ హ్యూమన్. ఎక్స్రేస్ కూడా హ్యూమన్ లాగానే ఉంటాయి. ఆ ఫుట్బాల్ గురించి చాలా నాలెడ్జ్ ఉంటుంది. నెబ్రాస్కా లోకల్ కల్చర్ గురించి కూడా తెలుసు. సో షెరీఫ్ కి ఇక్కడ ఏలియన్ అలా ఉంటాడు అనే డౌట్ న్యాచురల్. బట్ హాల్ కి మాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది. గ్రీన్ ల్యాంటర్న్ గా యూనివర్స్ లో డిఫరెంట్ ఏలియన్ స్పీసెస్ ని చూసిన హాల్ కి హ్యూమన్స్ లాగా డిస్గైజ్ అయ్యే స్పీసీస్ ఉన్నాయని తెలుసు. యాక్చువల్లీ అరౌండ్ 14 డిఫరెంట్ ఏలియన్ స్పీసెస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి హ్యూమన్స్ ని ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా ఇమిటేట్ చేయగలవు అని హాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇంట్రాగేషన్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ ఫుట్బాల్ క్వశ్చన్స్, వేలన్ ఏమో పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇస్తాడు. హాల్ స్లోలీ క్వశ్చన్స్ చేంజ్ చేస్తాడు. వన్ క్వశ్చన్, అనదర్ క్వశ్చన్, వేలన్ బిహేవియర్ గ్రాడ్యువల్లీ చేంజ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ హాల్ కరెక్ట్ అని ప్రూవ్ అవుతుంది. వేలన్ హ్యూమన్ కాదు, హీ ఈజ్ అన్ ఏలియన్. వేలన్ సడన్లీ హాల్ మీద పర్సనల్ అటాక్ స్టార్ట్ చేస్తాడు. హాల్ గ్రీన్ ల్యాంటర్న్ ఓత్ బ్రేక్ చేశాడని అక్యూజ్ చేస్తాడు. ఇక్కడ గ్రీన్ ల్యాంటర్న్ మైథాలజీలో ఫేమస్ ఓత్ రెఫరెన్స్ వస్తుంది. గ్రీన్ ల్యాంటర్న్ రింగ్ పవర్ తో అసోసియేటెడ్ ఓత్. ఆ ఓత్ వచ్చి ఇన్ బ్రైటెస్ట్ డే, ఇన్ బ్లాకెస్ట్ నైట్. అండ్ రిమైనింగ్ ఓత్ గ్రీన్ ల్యాంటర్న్ తన డ్యూటీ, జస్టిస్ అండ్ రెస్పాన్సిబిలిటీని రిప్రజెంట్ చేస్తుంది. వేలన్ కి హాల్ ని ఓత్ బ్రేకర్ అని పిలవడం ర్యాండమ్ కాదు. బికాస్ గార్డియన్స్ ఆల్రెడీ హాల్ మీద డౌట్ పెట్టారు. హాల్ అండ్ గార్డియన్స్ మధ్య రిలేషన్షిప్ ఆల్రెడీ బ్రోకెన్. అండ్ వేలన్ సంహౌ ఆ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసు. సో క్వశ్చన్, వేలన్ కి హాల్ పాస్ట్ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? వేలన్ ఫైనల్లీ రివీల్ చేస్తాడు, హీ అండ్ హీస్ పీపుల్ ఎర్త్ కి ర్యాండమ్ గా రాలేదు. దే హ్యావ్ ఎ మచ్ బిగ్గర్ రీజన్ అని చెప్పి. దీని అంతటి వెనక ఇంటర్ గెలాక్టిక్ కాన్ఫ్లిక్ట్ ఉందని తెలుస్తుంది. ఇఫ్ ఆ ఏలియన్స్ యొక్క ప్రెజెన్స్ గ్రీన్ ల్యాంటర్ కానీ వాళ్ళ గార్డియన్స్ కి కానీ కంప్లీట్లీ తెలిసిపోతే ఇంకా బిగ్గెస్ట్ వార్ స్టార్ట్ అవ్వచ్చు. సో వేలన్ తన ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేయడానికి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటాడు. తనని తనే బ్లో అప్ చేసుకోవాలని. సో తను డిసైడ్ అవుతాడు తనని తనే బ్లో అప్ చేసుకోవాలి. సడన్లీ ఎక్స్ప్లోజన్ ట్రిగర్ చేస్తాడు. పోలీస్ స్టేషన్ లో ఉన్న అందరికి డేంజర్. కానీ హల్ ఇమీడియట్ గా రింగ్ యూజ్ చేస్తాడు. గ్రీన్ ల్యాంటర్న్ పవర్ తో హ్యూజ్ ప్రొటెక్టివ్ బ్యారియర్ క్రియేట్ చేసి ఎక్స్ప్లోజన్ ని కంటైన్ చేస్తాడు. సో హాల్ అండ్ అదర్స్ సర్వైవ్ అవుతారు. బట్ వైలన్ మాత్రం చనిపోతాడు. అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం, నౌ దే హ్యావ్ నో వన్ లెఫ్ట్. వాళ్ళ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఎవ్వరూ లేరు ఆ కాన్స్పిరసీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వివరించడానికి. కానీ వన్ థింగ్ మాత్రం కన్ఫర్మ్ అయ్యింది, హాల్ మాత్రం రైట్. రష్విల్లేలో ఏలియన్స్ ఉన్నారు.
అండ్ ఈ ఏలియన్స్ మధ్య జరిగిన కిల్లింగ్స్ బిగ్గర్ ఇంటర్ గెలాక్టిక్ ప్రాబ్లమ్ కి కనెక్షన్ ఉందని తెలుస్తుంది. ఇక 10 ఇయర్స్ తర్వాత ఎపిసోడ్ ఇప్పుడు సడన్ గా 2026 కి జంప్ అవుతుంది. అంటే 10 ఇయర్స్ లేటర్, స్నో, కోల్డ్ వెదర్, రష్విల్లే సేమ్ టౌన్, కానీ ఎవ్రీథింగ్ చేంజ్డ్. జాన్ స్టూవర్ట్ ఇప్పుడు ఓల్డర్ అయ్యాడు. తను తిరిగి రష్విల్లేకి వచ్చాడు. డ్రైవింగ్ చేస్తూ మెకాన్ ఫ్యామిలీ కాంపౌండ్ సైడ్ నుంచి పాస్ అవుతాడు. అండ్ కాంపౌండ్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. 10 ఇయర్స్ మధ్య ఇక్కడ సంథింగ్ మ్యాసివ్ జరిగిందని క్లియర్ అవుతుంది. బట్ ఏంటి మనకి తెలియదు. జాన్ కి కూడా ఆన్సర్ లేదు. ఆ షెరీఫ్ కెర్రీకెన్ ఇప్పుడు జాన్ ని మీట్ అవుతుంది. అండ్ ఆమె జాన్ ని సేమ్ ఫుట్బాల్ స్టేడియం కి తీసుకెళ్తుంది. రిమెంబర్, ఎపిసోడ్ స్టార్టింగ్ మెయిన్ ఇన్వెస్టిగేషన్ కూడా ఫుట్బాల్ ఫీల్డ్ లోనే స్టార్ట్ అయింది. నౌ 10 ఇయర్స్ లేటర్ సేమ్ లొకేషన్. కానీ ఈసారి క్రైమ్ సీన్ లో విక్టిమ్స్ ఏలియన్స్ కాదు. జాన్ కి కనిపించింది హాల్ జార్డన్. స్నో కవర్డ్ బ్లీచర్స్ మీద హాల్ జార్డన్ డెడ్ బాడీ ఉంటుంది. ఓల్డర్ హాల్ మోషన్ లెస్, హెడ్ మీద బుల్లెట్ తగిలిన ప్రొజెక్టైల్, అదే వౌండ్ ఉంటుంది. జాన్ షాక్ లో బాడీ దగ్గరికి వెళ్తాడు అండ్ ఇమీడియట్లీ ఒక డీటెయిల్ నోటీస్ చేస్తాడు. హాల్ ఫింగర్ లో గ్రీన్ లాంటర్న్ రింగ్ లేదు. జాన్ దగ్గర కూడా రింగ్ లేదు. అంటే హాల్ చనిపోయాడు. కానీ రింగ్ ఎక్కడ? ఎవరైనా రింగ్ ని తీసుకున్నారా? లేక హాల్ ముందే రింగ్ ని రిమూవ్ చేశాడా? లేదా హాల్ ని చంపేసి ఆ రింగ్ ని తీసేసుకున్నారా? ఎపిసోడ్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వకుండా కట్ చేస్తుంది. సో ఫస్ట్ ఎపిసోడ్ ని కంప్లీట్ గా కనెక్ట్ చేస్తే మనకి 3 టైమ్ లైన్స్ కాదు, యాక్చువల్లీ 3 వెర్షన్స్ ఆఫ్ ది సేమ్ మిస్టరీ కనిపిస్తుంది. 1996 యంగ్ జాన్ స్టూవర్ట్ ఫియర్ ని ఓవర్కమ్ చేయడానికి ఫాదర్ ట్రైనింగ్, హాల్ జార్డన్ ని ఇన్స్పిరేషన్ గా చూస్తున్న బాయ్. 2016 అడల్ట్ జాన్, హాల్ జార్డన్ ట్రైనీ, రష్విల్లే ఇన్వెస్టిగేషన్, ఏలియన్స్, మెకన్ ఫ్యామిలీ, గార్డియన్స్ మీద హాల్ డిస్ట్రస్ట్, ఇంటర్ గెలాక్టిక్ కాన్ఫ్లిక్ట్. 2026 ఓల్డర్ జాను, డిస్ట్రాయిడ్ మెకన్ కాంపౌండ్, సేమ్ రష్విల్లే, సేమ్ ఫుట్బాల్ స్టేడియం, బట్ దిస్ టైమ్ హాల్ జార్డన్ డెడ్. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మెయిన్ క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ ఎవెన్సర్ ని ఎవరు అటాక్ చేశారు? యాక్సిడెంటా లేక డెలిబరేట్ అటాక్ నా? సెకండ్, రష్విల్లేలో ఏలియన్స్ ఎందుకు గ్యాదర్ అవుతున్నారు? థర్డ్, వెయిలన్ అండ్ హిస్ పీపుల్ ఎవరి కోసం రివెంజ్ కోసం వచ్చారు? ఫోర్త్, గార్డియన్స్ ఆఫ్ ఓకి ఈ ఎంటైర్ మ్యాటర్ లో ఏం రోల్ ఉంది? ఫిఫ్త్, హాల్ 2006 తర్వాత తన కాన్సియస్నెస్ బ్యాకప్ ఎందుకు స్టాప్ చేశాడు? సిక్స్త్, హాల్ ని 2026 లో ఎవరు చంపారు? అండ్ బిగ్గెస్ట్ క్వశ్చన్, గ్రీన్ లాంటర్న్ రింగ్ ఎక్కడ ఉంది? బికాస్ జాన్ దగ్గర లేదు అండ్ హాల్ డెడ్ బాడీ దగ్గర కూడా లేదు. సో రింగ్ కరెంట్లీ ఎవరి దగ్గర ఉంది? సో ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకే లాంటర్న్స్ ఎపిసోడ్ 1 ని సింపుల్ గ్రీన్ లాంటర్న్ ఇంట్రొడక్షన్ అని చెప్పలేము. ఎపిసోడ్ ఫస్ట్ హాఫ్ లో మనకి హాల్ జార్డన్ అండ్ జాన్ స్టూవర్ట్ రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేశారు. మిడిల్ లో రష్విల్లే మర్డర్ మిస్టరీ స్టార్ట్ చేశారు. తర్వాత ఏలియన్స్, గార్డియన్స్, అబెన్సర్, గ్రీన్ లాంటర్న్ కార్ప్స్, మైథాలజీ అన్ని స్లోలీ స్టోరీలో మిక్స్ చేశారు. అండ్ లాస్ట్ లో 10 ఇయర్స్ ఫ్యూచర్ కి తీసుకెళ్లి హాల్ జార్డన్ ని డెడ్ బాడీగా చూపిస్తారు. సో ఇప్పుడు ఎంటైర్ సీజన్ ని చూస్తున్న ఆడియన్స్ కి ఒక మేజర్ క్వశ్చన్ ఉంది. 2016 లో హాల్ జార్డన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఈ మిస్టరీ ఫైనల్లీ 2026 లో తన డెత్ కి ఎలా లీడ్ అయింది? అండ్ జాన్ స్టూవర్ట్, హాల్ స్టూడెంట్ గా స్టార్ట్ అయిన పర్సన్, ఇప్పుడు తన మెంటర్ మర్డర్ ని సాల్వ్ చేయాల్సిన పొజిషన్ లో ఉన్నాడు. ఎపిసోడ్ 1 ఎక్కడే ఎండ్ అవుతుంది, బట్ యాక్చువల్లీ స్టోరీ ఎక్కడే స్టార్ట్ అయింది. సో ఎపిసోడ్ 1 కంప్లీట్ గా చూస్తే గ్రీన్ లాంటర్న్ స్టోరీ స్టార్ట్ అయిందని కాదు, ఒక మచ్ బిగ్గర్ మిస్టరీ స్టార్ట్ అయిందని అర్థమవుతుంది. సో ఇఫ్ మీకు కనుక ఈ ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా వీక్లీ ఎపిసోడ్స్ అయితే మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ వీడియోలో ఖచ్చితంగా రివీల్ అవుతుంది. అండ్ అలాగే వీటితో పాటు మన ఛానల్లో రోడ్ టు డూమ్స్డే అయితే స్టార్ట్ చేసాం. ఈ రోజు మార్నింగ్ ఐరన్ మ్యాన్ 1 ఫస్ట్ మూవీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చెక్అౌట్ చేయండి. మార్వెల్ డూమ్స్డే రిలీజ్ అయ్యే లోపు ప్రతి మార్వెల్ మూవీ అంటే సిరీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుద్ది. సో అది కూడా చెక్అౌట్ చేయండి ఖచ్చితంగా. ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఈ లాంటర్న్స్ కి కూడా ప్లేలిస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఖచ్చితంగా బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.